నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి 42వ ఆరాధన మహోత్సవాలు గత వారం నుంచి వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ ఆరాధన మహోత్సవాల్లో వెంకయ్య స్వామి సొంత గ్రామం నాగలేటూరు నుంచి వచ్చిన ఆయన బంధువులు సేవకులకు తీవ్ర అవమానం జరిగింది. వెంకయ్య స్వామి అన్న కుమారుడు మరికొంతమంది బంధువులు ఈ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి వెంకయ్య స్వామి దర్శనానికి వెళ్లగా శాశ్వత ఈవోగా ఉన్న సుబ్రహ్మణ్యం వారిని చొక్కా పట్టుకుని బయటకు గెంటేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా వ్యవహరించారు. ఈవో సుబ్రహ్మణ్యం గతంలో కూడా ఈయన ఏకపక్ష నిర్ణయాలు నియంతలా వ్యవహరించి అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. వెంకయ్య స్వామి ఆలయం ట్రస్ట్ పరిధిలో ఉండడంతో కమిటీ సభ్యులను తనకు అనుకూలంగా మార్చుకుని శాశ్వత ఈవోగా కొనసాగుతున్న సుబ్రహ్మణ్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా బయట ప్రపంచానికి అవి తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించారు. వెంకయ్య స్వామి ట్రస్టుకు పాటు పలువురు అధికారులు సుపీరియర్లుగా ఉన్నా ఏ రోజు కూడా వారు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. ఈవోగా ఉన్న సుబ్రహ్మణ్యం అందరినీ మేనేజ్ చేస్తూ తాను చెప్పిందే జరగాలన్నట్లుగా వ్యవహరిస్తూ కనీసం ఆలయానికి సంబంధించి లెక్కలు కూడా చూపని పరిస్థితి. దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలని, ఆలయాన్ని ఎండోవ్మెంట్ పరిధిలోకి తీసుకొచ్చి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈవోను మారుస్తూ ఉండాలని వెంకయ్య స్వామి బంధువులు సేవకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని వెంకయ్య స్వామి సాక్షిగా జరుగుతున్న అవినీతి అరాచకాలను అరికట్టాలని కోరుతున్నారు. వాళ్ళని కూడా నెట్టేసి దర్శనాన్ని పంపడం అంటే ఇంత దుర్మార్గం ఉందా? తర్వాత తొలిసవ స్వామి భక్తురాలు తొలిసవ గారు మా ఇంటికి వచ్చి ఇలా స్వామి తీసుకురమ్మంటున్నాడు, స్వామి దగ్గర చెడు మంచి నువ్వు చూడాలంట, కాబట్టి స్వామి తమ్ముడు కొడుకుగా నువ్వు స్వామి దగ్గరికి సేవ చేసేదానికోసంగా రమ్మని పంపించినాడని చెప్పి నన్ను తొలిసవ వచ్చి నన్ను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నాకు 10 ఏళ్ళ వయసులో నేను వెంకటేశ్వర దగ్గరికి వచ్చాను. నా చేతికుండా వచ్చిన తర్వాత స్వామి దొడ్డి కడగడం అయితేమి, స్వామిని మోయటం ఏమేమి, కనీసం 18 సంవత్సరాలు స్వామితో సేవ చేశా. సేవ చేసిన తర్వాత నాకు 3 సంవత్సరాలు స్వామి సమాధి అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను పెళ్లి చేసుకునేదానికి కూడా కారణం ఒక కమిటీ ఉండింది. ఓ పాత కమిటీ గుర్తింపు వస్తుంది 10 మందికి అని చెప్పి కరెంటు మెయిన్ ఆఫ్ చేశారు ఆ రోజుల్లో కూడా. అప్పుడు స్వార్థం ఉన్నింది. కాబట్టి అంతకాలం నుంచి నేను ఇక్కడ స్వామి దగ్గర ఉంటూ సమాధి కడుక్కుంటూ, సమాధి పక్కన సాప్ వేసుకొని సమాధి కొనుక్కుంటూ ఊళ్ళో అడకుచ్చుకొని సాయంత్రం అయితే తినేవాళ్ళం. మాకు అప్పుడు అన్నం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. సాయంత్రానికి గొల్లమూడిలో అనికాపల్లిలో స్వామి శిష్యుడు యానాది రమణయ్య అని ఆయన ఒకడు ఉన్నాడు. ఆయన పోయి అడకొచ్చి మాకు 10 మందికి ఒక భిక్ష పెడితే మేము కడుక్కోవడం సమాధి పక్కన కొనుక్కునేవాళ్ళం. అప్పుడు ఇంత ఆర్భాటాలు ఏమి లేవు. వెంకటేశ్వర స్వామి దగ్గర అడుక్కుంటేనే అన్నం. వెంకటేశ్వర స్వామి బతుకున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామితో ఒకటి ఆడుకొని పోతే అన్నం లేదు. కొన్ని పల్లెలు లేకపోతే పిప్పింటాకు పశువులు కూడా తినవు. గెట్లేకి వస్తే పిప్పింటాకు ఊసేస్తాయి. అంత భయంకరమైన పిప్పింటాకు, అది వాసన చేదు. ఆ ఆకు తిని రాగి జాములు ఎవరైనా భక్తులు రాగి తైదులు ఇస్తే అవి పిండాడించుకొని రాగి జాము తాగి మేము వెంకటేశ్వర స్వామితో కూడా ఆ పిచ్చాటను వేసి ఊరు తిరిగేవాళ్ళం. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికి తెలియదు. ఆయన ఎవరో దిక్కులేని ఏదో ఒక ముసలాయన వీళ్ళు అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు. కాబట్టి మీకేమయ్యా దునపోతురాలు ఏ పాడిపోయి పని చేసుకున్న రోజు మన గింజలు ఇస్తారు అని అడిగేవాళ్ళు. కానీ ఆ రోజుల్లో మేము ఆయన్ని కనిపెట్టుకొని ఆయనతోటి తిరిగేది, మోసుకొని పోయేది, దొడ్డికి కడిగేవాడిని, అన్ని స్వామికి రాగమ్మలు కాసిపోసేవాళ్ళం. అట్లా సేవ చేసాం. ఈరోజు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. స్వామితో తిరిగిన వాళ్ళల్లో వెంకటేశ్వర స్వామి సొంత తమ్ముడు కొడుకుగా నేను ఒక్కడిని ప్రాణంతో, ఇంకెవరు లేరు. కమిటీ ఎవరు లేరు. ఆ కమిటీ అంతా పోయింది. స్వామి శిష్యుడు అందరూ చచ్చిపోయారు. ఇంకెవరూ లేరు. కాబట్టి ఈరోజు నేను దర్శనానికి పోతే నాకు ఎక్కడ లేని అవమానం జరిగింది. చొక్కా పట్టుకొని పక్కకు లాగేస్తారు. మీకేం సంబంధం, గెట్ అవుట్ అని. ఎవరో బాలసుబ్రహ్మణ్యం మనసును బట్టి కమిటీ వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం మనసును పెట్టి నన్ను పక్కకు నెట్టించాడు.
ఏమి ఇంత అవసరమా? 18-15 సంవత్సరాలు ఆయన స్వామిని దొడ్డిక్కడికి మోసుకొని పోయి ఊరూరు తిరిగాం. పిప్పింటాకు రాగంపల్లేకు పిప్పింటాకు పశువులు తినవయ్యా, ఆ పిప్పింటాకు తిని మేము తిరిగాం ఆ రోజుల్లో. కాబట్టి కొంతమంది పల్లెల్లో ఏమనే వాళ్ళంటే వెంకయ్య స్వామి ముసలాయన, ఈయన మహనీయుడు అనేది ఎవరు తెలియదండి. సామదైందాక ఈయన పిచ్చాంకయ్య అని ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. ఈయనకి మీకేమయ్యా దునపోతులు ఉన్నారు, పని చేసుకొని బతకొచ్చు కదా, ఇంకా ఆ ముసలాయన నట్ట పెట్టుకుని బతుకుతున్నారంటే సరే, మాకు అప్పుడేమి తెలిసేదిలే. ఆయనకి రాగమ్మలు పోసేది తాటాక రాగలో మేము కొంచెం తాగేది. ఆయన అయ్యా ఏడుకన్నా పోవాలంటే గట్టిగా తలకు చుట్టాడంటే వెంకయ్య స్వామి ప్రయాణం చేసినట్టు లెక్క. ఆ రోజుల్లో తలకు చుట్టి అయ్యా కలిసేటి చెత్త లేకుండా పోయి రావాలయ్యా లెక్క రాయాలంటే ఆయన కూడా పోయేవాళ్ళు, మోసుకొని పోయేది. చెక్క బండి ఉండింది, 4 చక్రాల బండి, దాంట్లో దోసుకొని పోయి ఊరూరు పిచ్చాటం చేసి ఊరూరులో తిరిగేవాళ్ళండి మాకు. ఈరోజు వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులుగా మేము దర్శనానికి పోతే చొక్కా పట్టుకొని పక్కన లాగేశారు. బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు పంపించారు. ఇప్పుడు ఇంత కాడికి అవమానం జరగాలన్నా వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా అరాజకీయం ఇంకేముందో చెప్పండి మీరు ఒకసారి. ప్రజలు ఏం నిర్ణయించండి. రాజు ఆయనే మంత్రి, ఆయన ఎవరైనా ఎదిరించారంటే గెట్ అవుట్ నెట్టేయండి అంటాడు. పోలీసు వాళ్ళు అధికారంలో చేతులు పెట్టుకొని ఇదిగో భక్తులు మాట్లాడుతుంటారు. వికలాంగులు కాదు, చేతులు లేకపోయినా తనకలాడాల్సిందే కానీ పంపాడు. అటువంటి అసుమంతుడు ఆయన. కాబట్టి ఆయన మేము ఏమని చెప్తున్నామంటే ఆయన 5 ఏళ్ళకు ఒకసారి తొలగించాలి. కాబట్టి ఈ రోజు ఆయనే మంత్రి, ఆయనే రాజు. కాబట్టి ఆయన ఎవరు తొలగించే వాళ్ళు లేరు, అటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. అందరూ ఆయనకి ఎంత తొత్తులు. కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఆయన పక్కన తరవేసి కాబట్టి ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాం. మీడియా సమావేశం